శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు చూసుకున్నట్లయితే ఎంతో కాలంగా మిమ్మల్ని ఎదురు పడుతున్నటువంటి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువు ఈ సమయంలో మీ కంటపడతాడు. అంతేకాదు అక్టోబర్ 8వ తారీఖున మీకు అతిపెద్ద సంఘటన జరగబోతోంది. అలాగే ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. వారికి ఏం కావాలి, వారు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు, వారు ఎందుకు మీ వెంట పడుతున్నారు అనే పూర్తి వివరాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి రాశి చక్రంలో 4వ రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారి మనస్తత్వం చూసుకున్నట్లయితే వీరికి బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అంతేకాకుండా వీరు సహాయాన్ని ఎదుటి వారికి అందరికీ సహాయాన్ని చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎదుటివారు వీరికి ఏదైనా సహాయం చేస్తే దాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోరు. ఎక్కువగా దాన ధర్మాలు చేయాలని ఆశపడతారు. అలాగే శత్రువులను కూడా తమను మిత్రుల వల్లే భావించి వారికి సహాయం చేయడానికి ముందుంటారు. ఇటువంటి ఒక లక్షణం కారణంగా అందరినీ ఈ రాశి వారు తమ వైపు ఆకర్షించుకుంటారు. ఎన్ని మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలను కూడా కలిగి ఉంటారు. తమకి ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే ఈ రాశి వారు ఏ వృత్తిలో ఉన్నా కూడా తమకంటూ ఒక ప్రత్యేకతని సంపాదించుకుంటారు. ప్రజాకర్షణని ఎక్కువగా కలిగి ఉంటారు. ఇక ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా నష్టాలు జరిగినా, జీవితంలో ఓడిపోయాము అనే సందర్భం వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ధైర్యంగా నిలబడతాము. కష్టాలని ఎదురెదుతారు. అంతేకాదు జీవితంలో ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు జీవితాన్నే. ఇటువంటి మనస్తత్వంలో కలిగి ఉండటం వల్ల అనేక రకాలుగా మీరు ఈ విషయాన్ని మీరు విజయాన్ని పొందుతారు. ఇక ఈ విషయంలో శత్రువుల రాక మారదు. అంతేకాకుండా మీరు ఈ విషయంలో ఎన్నో సంవత్సరాలుగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు మీరు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మీరు రకరకాలుగా అనేక సమస్యల్ని సృష్టిస్తున్నారు. మీరు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి కాకుండా ఆటంకాలు కలిగిస్తున్నారు. అయితే ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ శత్రువులు మీరు కనిపెట్టగలుగుతారు. ఈ రాశి వారు ఎక్కువగా అందరూ మనవారి అని భావించడం వల్ల ఇప్పటి వరకు అటువంటి శత్రువుని మీరు కనుక్కోలేకపోయారు. అయితే ఇప్పుడు శత్రువు బయటపడడం వల్ల మీరు ఆ శత్రువు ఏదైతే కుట్ర చేశారో దానిని మీరు తిప్పికొట్టే ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా మీరు పనిచేసే చోట మీకు అటువంటి శత్రువు ఎదురవుతారు. ఇక ముఖ్యంగా 12 సంవత్సరాలుగా ఎవరైతే మిమ్మల్ని జీవితంలో ముందుకు వెళ్ళలేకుండా తీసుకువెళ్ళకుండా అడ్డుపడుతున్నారో, మీరు చేసే ప్రతి పనిని ఆటంకాలు కలిగించి ఆపేస్తున్నారో వారు ఈ సమయంలో బయటపడతారు. అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా మీ బంధువుల్లోనే ఉండొచ్చు. వారు ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీకు ఇటువంటి నష్టాన్ని కలిగించడానికి ఎదురు చూస్తున్నారు. ఇక బాధ కలిగించే ఆటంకాల్లో భాగంగా ఆర్థికంగా మిమ్మల్ని దిగజార్చడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. లేదు కుదరలేదు మానసికంగానైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఇటువంటి ఒక సంఘటన మీ జీవితంలో కీలకమైన మార్పులు తీసుకువస్తుంది. ఈ రోజున జరిగే ఈ సంఘటన మీ భవిష్యత్తును ఒక మలుపు తిప్పుతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే అందరి జీవితం ఒకేలా ఉండదు. కాబట్టి వారి వారి పరిస్థితులకు తగ్గట్టుగా వారి వారి రంగాలలో శత్రువు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన ఏవైతే కీలకమైన అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక పెద్ద సమస్య కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే అది విదేశీయానం కావచ్చు, లేదా విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు,
ఇలా ఏ రంగంలోనైనా సరే మీకు ఒక శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ రోజున దీనికి సంబంధించిన ఒక వార్తని తీసుకుని వచ్చి ముఖ్యంగా ఒక వార్తని వింటారు. ఈ వార్త పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కావచ్చు. ఈ రాశి వారికి సంబంధించిన కీలకమైన మార్పు తీసుకువస్తుంది. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో సమాజంలో మంచి పేరు గుర్తింపు ఉన్న వ్యక్తులు పరిచయం కావడం వల్ల జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి విజయాలను అందుకోబోతున్నారు. అయితే ఈ సమయంలో ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ వ్యక్తి కూడా మిమ్మల్ని అనుసరిస్తున్నారు. మీ వెనకాలే ఉంటారు. అంటే వారు మీ వెనకాల ఎందుకు పడుతున్నారు అనే విషయం మీకు తెలియకపోయినప్పటికీ వారు మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా ఈ విషయంలో తెలుస్తుంది ఈ రకంగా. అయితే ఈ సమయంలో వారి వల్ల మీ జీవితంలో మంచి జరగబోతోంది అని సూచిస్తుంది. వారి వల్ల అనేక రకాలు జరిగే సూచనలు అంటే మేలు జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళు మీకు జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో మీరు పరిష్కారం చూపించవచ్చు. అది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇలా ఏ అంశంలోనైనా మీకు పరిష్కారం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ముగ్గురి పాత్ర మీ జీవితంలో కీలకమైన అంశంగా మారుతుంది. అయితే ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టుగా ఈ రోజున మంచి చెడు జరగాలి అని జరిగినా కూడా అది ఒక పెద్ద సంఘటన జరగబోతోంది. అదే జీవితంలో కీలకమైన మార్పు జరగబోతుంది. ఇది మీ భవిష్యత్తుని కీలకంగా మలుపు తిప్పే అవకాశం ఉంటుంది. ఇక ఈ సమయంలో శత్రువులు కూడా మిమ్మల్ని బయట అంటే మీరు జాగ్రత్తగా ఉండగలుగుతారు. జీవితంలో అనేక రకాలుగా ఎక్కువగా అంశాల్లో మీరు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందడానికి మీరు ఈ సమయంలో శివారాధన చేయవలసి ఉంటుంది. ఇది మీరు జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి లేని వారికి దాన ధర్మాలు చేయడం. ఎప్పుడైతే మనం లేని నిర్మకు మరి ముఖ్యంగా లేని వారికి దానం చేస్తారు, దేవుడు దానికి 10 మనకి దానంగా ప్రసాదిస్తాడు. ముఖ్యంగా దేవుడు ఏది అవసరమో తెలుసుకొని దాన్ని మీరు కనుక సహాయం చేసి వారికి అందించగలిగితే దేవుడి ఆగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. అలా అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. దాన ధర్మాలు చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితం దొరకడంతో పాటుగా భగవంతుడు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైనా వ్రతాలు, నోములు, పూజలు అలాగే ఆచరించిన వాటికంటే కూడా లేని వారికి దానం చేయడం వల్ల పరమేశ్వరుడి చాలా అనుగ్రహిస్తాడు. మానవ సేవే మాధవ సేవ అని అన్నారు పెద్దలు. ఇక వారికి అవసరమైన వస్తువుని గుర్తించి అంటే వస్త్రాలు కానీ చెప్పులు కానీ ఇలా ఏదైనా సరే దాన్ని గుర్తించి పేదవారికి పంచిపెట్టండి. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి. అంతేకాకుండా ప్రయత్నించండి. ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఇది మీకు అలాగే మీ కుటుంబ సభ్యులకు కూడా మరీ ముఖ్యంగా వారికి ఏవైతే విషయాల్లో మీరు పొంచి ఉన్న ప్రమాదాలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పారు కదండి. ఇక అంతేకాకుండా ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం, మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో సంబంధించిన ఎటువంటి ఇబ్బందులను కలిగి ఉంటారు. సో చూసారు కదండి, అక్టోబర్ 8వ తారీఖున కర్కాటక రాశి వారి జీవితంలో జరగబోతున్న అతిపెద్ద సంఘటన ఏంటి, అలాగే ఎన్నో ఏళ్ళుగా ఈ రాశి వారిని ఇబ్బంది పెడుతున్న శత్రువు ఎవరు, అలాగే మిమ్మల్ని అనుసరిస్తున్న ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఎవరు, వారి నుంచి మీరు ఏం పొందబోతున్నారు, వారు మీ నుంచి ఏం ఆశించి మీ వెంట పడుతున్నారు అనేక అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.